పిల్లలకి పెద్దలకి మెయిన్గా ఉమెన్కి బ్లడ్ ఇంప్రూవ్ చేసి స్ట్రెంథనింగ్ కోసము హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేయడానికి ఒక సూపర్ లడ్డు చూపిస్తాను చూడండి. ఇక్కడ బాదం తీసుకున్నాను, తర్వాత నువ్వులు అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాను అనమాట. వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, కాజు అండ్ పంకిన్ సీడ్స్ తీసుకున్నాను. నేను కంప్లీట్గా ఒక్కొక్క కప్ తీసుకున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ హాఫ్ కప్ తీసుకున్నాను. అన్నీ మంచిగా నీట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇంత పెద్ద పెద్ద పీసెస్ వేసారని అని అనుకోవద్దు. మనం రోస్ట్ చేసిన తర్వాత క్రిస్ప్ అయిపోయిన తర్వాత ఈజీగా మిక్సీలో పడుతుంది అనమాట. తర్వాత బాదం వేసుకున్నాను. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని నిదానంగా స్లో మంట మీద రోస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫస్ట్ మనము వాల్నట్స్, బాదము, కాజు ఇవి రోస్ట్ చేసుకుంటాము. తర్వాత అవి పక్కకు తీసిన తర్వాత మళ్ళీ సీడ్స్ సపరేట్గా రోస్ట్ చేసుకుంటాము. అవి ఈజీగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇది కొంచెం టైం టేకింగ్ అనమాట. ఇది నిదానంగా రోస్ట్ చేసుకోవాలి. మనము రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కకు తీసుకొని కొంచెం చల్లగా చేసుకోవాలి. ఇమీడియట్గా మిక్సీలో వేయకూడదు. ఇంకా నేను పక్కకు తీసుకుంటున్నాను. పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు సీడ్స్ ఒకదాని తర్వాత ఒకటి, ఫస్ట్ ఏమో పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను నేను. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి రెండు లైట్గా రోస్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇవి కొంచెం టైం తీసుకుంటాయి కంపేర్ టు నువ్వులు అండ్ ఫ్లాక్స్ సీడ్స్. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నాను అండ్ నెక్స్ట్ నువ్వులు వేస్తున్నాను అనమాట. నువ్వులు రిచ్ ఇన్ కాల్షియం, మనకు అందరికీ తెలిసిందే. ఇవి 4 మంచిగా పీసీఓడికి కూడా చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. సీడ్ సైక్లింగ్ అని ఇప్పుడు అందరు చెప్తున్నారు కదా, పీసీఓడికి మంచిగా హెల్ప్ చేస్తుంది. ఉమెన్కి ఉన్న ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లగా అవ్వాలి. వెంటనే మిక్సీ చేయకూడదు, అప్పుడైతే మంచి పౌడర్గా వస్తుంది అనమాట. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అంటే ఫ్రూట్ టైప్లో ఉండేటివి. నేను కొంచెం నెయ్యి వేసుకొని అంజీర వేసుకున్నాను. అంజీర తక్కువ తీసుకున్నాను, డేట్స్ ఎక్కువ తీసుకున్నాను. ఇంకా బ్లాక్ డేట్స్ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. బ్లాక్ డేట్స్ అయితే ఏంటంటే కొంచెం స్మూత్గా ఉంటాయి, మనం ఇలా వేయించుకునేటప్పుడు బాగుంటుంది అండ్ లడ్డు కట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో బ్లాక్ డేట్స్ వేసుకొని అంజీరా వేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ కొంచెం అవి వేడైనట్టు అనిపించేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేసి అది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి పౌడర్ చేస్తున్నాను. మొత్తం కంప్లీట్గా అన్నీ 3 బ్యాచెస్గా చేసుకున్నాను నేను. అంటే కొంచెం కొంచెం వేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇట్లా పౌడర్ అయితే చాలు, మరీ స్మూత్ పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత డేట్స్ అండ్ అంజీర్ మిక్చర్ ఏదైతే మనము ఫ్రై చేసుకున్నామో అది కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, మరీ స్మూత్గా అవసరం లేదు. కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని డ్రై ఫ్రూట్స్ పౌడర్లో యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఫస్ట్ ఒకసారి చేయితో కలుపుకుంటాం అన్నమాట. చేయితో బాగా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని దీన్ని మళ్ళీ మనం ఇంకోసారి బ్లెండ్ చేస్తాం. ఎందుకంటే లడ్డు కన్సిస్టెన్సీ ఇట్లా మనం కలిపితే అంత కలవదు. సో మళ్ళీ ఒకసారి 3 బ్యాచెస్గా మొత్తం మళ్ళీ మిక్సీ పట్టాలి. మిక్సీ పడితే చూస్తున్నారు కదా, ఇప్పుడు బాగా లడ్డు కన్సిస్టెన్సీలో వచ్చేసింది. తర్వాత లడ్డూలు చుట్టేసుకోవడమే. పిల్లలకు స్నాక్ బాక్స్లో కానీ లేకపోతే మనం కూడా లంచ్ చేసిన తర్వాత డైలీ ఒకటి తిన్నా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్ లాస్కైనా, స్కిన్కి, కాల్షియం అన్నీ బాగుంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంట్లోనే వేసుకోవచ్చు. మనం ఇదే లడ్డు 3 kgs లడ్డు అయింది నేను తీసుకున్న పౌడర్కి. ఇదే లడ్డు మనం బయట కొనాలంటే చాలా కాస్ట్లీ ఉంటుంది.